సార్ ఒక ప్రత్యేకమైన ప్రశ్న. ప్రస్తుతం చాలా బాగా చర్చ జరుగుతుంది. గత 2-3 రోజుల నుంచి కూడా వైసీపీ నాయకులు దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. జనసేన పార్టీ అనేటువంటిది రామోజీరావు గారి కనుసన్నల నుంచి నడుస్తున్నటువంటి పార్టీ అది. రామోజీరావు గారు చెప్తేనే జనసేన అనేటువంటిది ఆవిర్భవించింది. అందుకని కేవలం 2014లో ఇదైతే 2019 ఎన్నికల్లో వాళ్ళతోటి వామపక్షాలతోటి ముందుకు వెళ్ళటం, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చటానికి, అంటే తద్వారా ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయటం కోసం మాత్రమే జనసేన అనేది ఆవిర్భవించింది. దీనికి సూత్రధారి మొత్తం రామోజీరావు గారు. ఇలాంటి వ్యాఖ్యలన్నీ వినిపిస్తున్నాయి సార్. ఏంటి మీ విశ్లేషణ? దీనికి ఒకవేళ జనసేన పవన్ కళ్యాణ్ సూత్రధారి అయితే లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన చంద్రబాబు నాయుడిని ఎందుకు దెబ్బతీస్తాడు? ఓట్లు చీల్చి. లాస్ట్ టైము ఈ పవన్ కళ్యాణ్ గారి ఓట్లు చీల్చకపోయినట్టయితే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయేమో. కానీ అన్యాయంగా, అనవసరంగా, అనాలోచితంగా ఓట్లు చీల్చి ఏం చేశారు అంటే తేరుకోరి అని దెబ్బ కొట్టాడు ఎవరు? పవన్ కళ్యాణ్. అక్కడ రామోజీ ఎంత చెత్త ఆలోచన ఇస్తాడని అనుకోం మనం. రామోజీ ఆలోచనకి చాలా విలువ ఉంది. ఓ ప్రభుత్వాన్ని నిర్మించిన వాడు, ఓ ప్రభుత్వాన్ని పట్టం కట్టించిన వాడు, సుదీర్ఘ ఆలోచనలు. రెండవ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి కూడా ఊపిరి పోసిన వాడు రామోజీరావు. ఒకవేళ మీరు అన్నట్టుగా, అంటే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నట్టుగా డైరెక్ట్గా బహిరంగంగానే చెప్తున్నారు, రామోజీరావు గారు కానీ సంధానకర్త అయినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఉంటాడండి? వైజాగ్లో రామోజీరావు గారి ప్రాపర్టీస్ ఉంటాయా? విజయవాడలో రామోజీరావు గారి ప్రాపర్టీస్ ఉంటాయా? ఇప్పుడు జగన్ను కేసీఆర్ భాయి కదా, ఎవరైనా రామోజీరావు అని ఒక జలక్కివ్వని అనకంట ఉంటాడా? ఇప్పుడు రామోజీ ఒకప్పుడు 1000 నాగళ్లతో దున్నిస్తాను అని చెప్పినటువంటి కేసీఆర్ ఓం సిటీ అని చెప్పేసి పవిత్రతకు చిహ్నం రామోజీ ఫిలిం సిటీ అంటాడా? ఏంటండి వాళ్ళు? అందువల్ల వీరేదో అనాలోచితంగా మాట్లాడిన మాటలేవో అవి జనం హర్షిస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ జనాలకు తెలుసండి. అంటే ఏం సార్ అసలు ఇలాంటి కామెంట్ అనేటువంటిది బయట తీసుకురావడానికి అంటే కారణం ఏమై ఉండొచ్చు అంటారు అసలు? అంటే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇండివిజువాలిటీ లేదు. అక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడు, ఇక్కడ రామోజీరావు చెప్పినట్టు చేస్తున్నాడు. ఇక్కడ ప్యాకేజీ కోసం మన చంద్రబాబు నాయుడు రాసిస్తున్నాడు. ఇలాగా ఆయన తాలూకు ఫోర్స్ని అన్నిటినీ కూడా నిర్వీర్యం చేయడం కోసం వాడు కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మీద ఏం భయం లేదు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద భయం ఉందన్నమాట. ఎందుకు సార్ అంత భయం? అది జనం తాలూకు ఫాలోయింగ్ వేరే ఫాలోయింగ్ ఉందండి. ఇప్పుడు ఉన్నటువంటి ఫాలోయింగ్ చిన్న ఫాలోయింగ్ వేరు, ఓటింగ్ వేరు. అంటే ఓట్లుగా మలుచుకున్న ఫాలోయింగే ఉంది. అందువల్ల ఓట్లుగా ఇప్పుడు అంతకుముందు వేరు. ఇప్పుడు బ్రహ్మాండమైన హరిరామ్ జోగి కానీ, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కానీ, ఏ ఊరికి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మంచి బ్రహ్మాండమైన నాయకులు తయారయ్యారు. ఇప్పుడు అంతకుముందులా కాదు. నేనే చెప్పాను, ఏమయ్యా నువ్వు ఒక్కడివే ఉంటే అలాగా. అంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఒక్కడే పోటీ చేయొచ్చు కదా, కానీ చంద్రబాబుతో పొత్తుకి ఎందుకు వెళ్తారనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అవును, చంద్రబాబుతో పోటీ ఏంటి? వీళ్ళు పూర్తిగా గెలుస్తామన్నటువంటి ఒక ఆత్మస్థైర్యం ఉన్నట్టయితే చంద్రబాబు వారికి వెళ్ళరు కదా. నేను రాజకీయాల్లో కొత్త ఎనికైతే ఆవేశం అయితే ఉంది, ఆలోచనలు ఆదర్శాలు ఉన్నాయి. అవి కరువవ్వాలంటే బలమైన వ్యక్తులు సపోర్ట్ ఒకటి కావాలి. ఆ సపోర్ట్నే మాట్లాడుకుంటున్నాడు. మాకు కరెక్ట్గా మాకు ఇన్ని సీట్లు, గెలిచే సీట్లు ఇవ్వండి, గెలవని సీట్లు వద్దు. ఓ 5 సీట్లు అడుగుతున్నారు వాళ్ళు. ఆ 5 సీట్లు ఇచ్చినట్టు గెలిచే సీట్లే కావాలి. ఈ పవర్ షేరింగ్ అలాగా మేము ఒక 2.5 years ఉంటాం. సాధ్యం అవుతుంది అంటారా సార్? అది చంద్రబాబు గారి గవర్నమెంట్ వస్తే నిజంగా పవర్ షేరింగ్ లో నేను 2.5 ఏళ్ళు సీఎం, నువ్వు 2.5 ఏళ్ళు సీఎం అనేది సాధ్యం అవుతుంది అంటారు? అలా చేస్తారు కదండి, పవర్ షేరింగ్ చేస్తారు కదా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ తాలూకు అవసరం లేకుండా పవన్ కళ్యాణ్ వాళ్ళ పేరు చెప్పడు. అలాగే ఎంత బతికి
పవన్ కళ్యాణ్ తాలూకు అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు జై పవన్ అండు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే లోకేష్ మాట ఏమవుద్ది, లోకేష్ ఒప్పుకుంటాడా, లోకేష్ తొందరపాటుతో ప్రస్తుతం అట్లా అనుకుంటే ప్రస్తుతం పార్టీ బతకటం అనేటువంటిది ప్రాధాన్యంగా చూసుకోవాలి. పార్టీ బ్రతకడం ప్రాధాన్యం కాకుండా అక్కడ ఆ పరిపాలనలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక పాతుకుపోయారన్నమాట అవినీతిలో. అంటే ఒక్కొక్కడు 1000 కోట్లు సంపాదించాడు, 1000 ఎకరాలు సంపాదించేశారు. హిరణ్యాక్షుడు భూమిని ఎలాగైతే చేపలా చుట్టుకుపోయినాడో అందరూ రాజకీయ నాయకులు కూడా 100,000 ఎకరాలు చేపల్లా చుట్టేసుకొని వచ్చేసారి కూడా వాళ్ళే గెలిచినట్టయితే ఇంకా మిగిలిన జాతీయ సంపద ఉంటుంది కదా, ఆ చుట్టేసుకుంటే ఫినిష్ అయిపోద్ది. మళ్ళీ మరో శ్రీలంక అయిపోద్ది, మరో రష్యా అయిపోద్ది. అంతకంటే ఏమవుతుందండి, అదేహి అంటూ అడుగుతుంటారు. ఓ పక్కన వైసీపీ కామెంట్స్ కొంచెం హాట్ టాపిక్గా మారితే, అంటే దీని వెనుక అంటే జనసేన ఆవిర్భావం వెనుక రామోజీరావు ఉన్నారు అనేటువంటిది వినిపిస్తుంటే, మరో పక్కన నిన్న స్వగ్రామంలో సంక్రాంతి సంబరాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాఖ్య చేశారు. 175కి 175 సీట్లు మనకే వస్తున్నాయి, ఓటర్లు మన వైపే ఉన్నారు, కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బాగా పనిచేయండి అని ఒక వ్యాఖ్య చేశారు. ఏం సార్ 175కి 175 అనేటువంటి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్య ఇప్పుడు హైలైట్ అయింది, అంటే చర్చ జరుగుతుంది. ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎలా చూస్తామో ఈయన్ని కూడా అలాగే చూడాలండి. జగన్మోహన్ రెడ్డి 175 షూర్గా గెలవాలి, తప్పకుండా కొట్టాలని చెప్పాడు కదా. ఓర్పిచ్చోడా 175 నువ్వేం కొడతారో అనుకున్నాం కదా. ఒక మాట సార్, ఎందుకంటే 5th ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కోసం ప్రయత్నించడానికి, 15th ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ ప్రయత్నించడానికి, అంటే ఆ స్టేట్మెంట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి, అంటే విమర్శకుల నుంచి వస్తున్నటువంటి వాదన. అవునవును. అంటే 151 వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి 175 కోసం మాట్లాడితే అది కొంచెం ఇదిగా ఉంది, వినసొంపుగా ఉంది. కానీ 23 సీట్లు మాత్రమే గెలుచుకున్న చంద్రబాబు గారు 175కి 175 అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు? 151 సీట్లు గెలుచుకున్న అవినీతి తిరుగుబాటుతనం ఎక్కువైపోయిందండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లను 25 సీట్లైనా గెలుచుకుంటాడని నమ్మకం లేదు. అంతేనండి. వ్యతిరేకత ఎక్కువైపోయింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువైపోయింది. వైద్యం లేదు, విద్య లేదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఏవి పరిశ్రమలు లేవు, మొత్తం బిగ్ జీరో. అయితే ఈ చంద్రబాబు నాయుడు కూడా అట్లాంటి మాట్లాడడం నాకు నచ్చలేదండి. అదే మీరు రాజకీయ విశ్లేషకులుగా ఏం చెప్తారంటే దీని వెనక వ్యూహం ఏమై ఉంటుందంట? మీకు పరీక్షలు రాసినప్పుడు కొంతమంది ఉంటారండి, పేపర్ రాసి వెళ్ళిపోతారన్నమాట, ఈజీ అంటారన్నమాట. ఆ సన్నాసులు పాస్ అవ్వరు కనీసం, పేపర్ ఇవ్వగానే 10 నిమిషాలు ఇచ్చేస్తారన్నమాట అంతే. ఇప్పుడు నా బోటోడికి లాంగ్ బెల్ కొట్టినప్పుడు కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటాం, మొదటి క్రాస్ చెక్ చేసుకుంటాం. అంటే వాళ్ళు వచ్చి ఇచ్చేయండి పేపర్ ఇచ్చేయండి అంటే కానీ పేపర్ ఇవ్వను నేను. అటువంటి చెప్పను, ఎన్ని మార్కులు వస్తాయి చెప్పను నేను, ఎన్ని మార్కులు వస్తాయంటే చెప్పను నేను. ఎందుకంటే ఎలాగో వస్తాయి కదా, ఎంతసేపటి దాంట్లో ఎవరికి చెప్పేవాడిని కాదు. అలాగా నాకు హైయర్ సెకండరీలో ఫస్ట్ వచ్చా, అది వేరే విషయం. అంటే మనం చెప్పడం కాదు. మొన్న సాయిబాబా గారు కూడా ఒక సత్యసాయిబాబా జ్ఞానమండలిలో పోటీ పెట్టాడు. అందరూ నాకు వస్తుంది అంటే నేను ఆ చివరి క్షణంలో ఒక ఆధ్యాత్మికత విశ్వశాంతి అని ఆర్టికల్ రాస్తే సత్యసాయిబాబా గారు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. లెటర్ కూడా పంపించారు, 3116 క్యాష్ ఆయన లెటర్ను. పాపం చివరి లెటర్ అదే సంతకం సత్యసాయిబాబా అని. అది నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంటే ఇది కూడా అంటే కార్యకర్తలందరినీ కూడా కొంచెం బలోపేతం, వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం అనుకో. మంచి పనులు చేయండి సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంటుండగా మీకు ఎందుకండి ఎలక్షన్ తతంగం అంతాను? కానీ రేపే ఎలక్షన్ జరగబోతుంది అనే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అలసిపోతుంది. ఎలా ఇప్పుడు పరుడు పందాల్లో పాల్గొనేవాడు ఎంత పీటీ ఉష ఎంత ఎలాంటిగా ఉంటుంది తెలిసిన, ఎలాంటిగా ఉంటుంది కానీ పరుడు పందెంలో ఫస్ట్ వస్తుంది అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అటు సన్నగా ఉండేది పీటీ ఉష, సరిగ్గా స్ప్రింట్ లేడీ అనేవారు అన్నమాట. ఒక లేడీ అంటే మనకి అడవిలో ఒక లేడీ ఎలాగ పరిగెడుతుందో అలా స్ప్రింట్ లేడీ అంటారు అన్నమాట. ముందు ఓని చేతులు పెట్టడం కానీ పోజ్ ఇవ్వడం కానీ చేయొద్దు.
ఓకే. అర్థమైందా? అందువల్ల మీకు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా గ్రేట్ బ్యాట్స్మెన్. ఆయన పోదులేవుడు, బ్యాట్తో పోదులేవుడు, అటు ఇటు తిప్పడు, మనిషేమో అందరినీ బాడీ విన్యాసాలు చేయడు, వచ్చిందని వరుస పెట్టి కొడతాడు. అలాగే అలా ఉన్న రవిశాస్త్రి ఉన్నాడు, 6 సిక్స్లు కొట్టాడు, చరిత్రలో నిలిచిపోయాడు కదా. కాదర్ కూడా కొట్టాడు పాకిస్తాన్లో. తర్వాత యువరాజ్ సింగ్ కూడా కొట్టాడు కదా సార్. అదే అంటే బిగినింగ్లో మీరు అప్పటి అది. అందువల్ల ఎవరు కూడా పెద్ద నేను గెలిచేస్తాను, నేను నెగ్గేస్తాను, నేను ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాను అనుకుంటే అది రాంగ్ కాన్సెప్ట్. అది ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు కూడా అలా మాట్లాడకూడదు. 170కి 170 కొడతంటే లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయావు, సగం సీట్లు ఎందుకు రాలేకపోయింది, బూత్ మేనేజ్మెంట్లో చాలా పెద్ద పేరు ఉందట కదా, బూత్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయావు నువ్వు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పానండి. నువ్వు కూడా కేవలం అంటే అతి నమ్మకానికి పోయి మొత్తం తెలుగుదేశాన్ని మంట కలిపావు. ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని తెలుగుదేశంలో గెలుపు గుర్రాలు ఎవరు తెలుసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే 40 సంవత్సరాలు కాదు కదా, మరో 40 సంవత్సరాలు ఉంటుంది. అలా కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయినట్టయితే ఇంకంతే, ఏం చేస్తాం? ప్రజలు దురదృష్టవంతులు. ఏదైనా అల్టిమేట్ ప్రజల తీర్పు, అది అంతిమ తీర్పు కదా సార్. ప్రజలు అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.